అలేఖ్యాసిటిపికల్స్కి హైపర్మెట్రోపియాకి రిలేషన్షిప్ అయితే ఉంది చూడండి. హైపర్మెట్రోపియా అంటే ఏంటి? ఫార్ సైటెడ్నెస్ అంటే నియర్ ఆబ్జెక్ట్స్ కనిపించవు, ఫార్గా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయన్నమాట. సో ఇది రీజన్ ఏంటి? రీజన్ వచ్చి 2 రీజన్స్ ఉంది. ఫస్ట్ వన్ ఏంటి? ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ అనేది చాలా లాంగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చి మన ఐబాల్స్ వచ్చి చాలా ష్రింక్ అవుతుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల ఏమవుతుందంటే హైపర్మెట్రోపియా అనేది వస్తుంది. దీనికి కరెక్షన్ మెథడ్స్ ఏంటంటే బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. దీన్ని అలేఖ్యాసిటిపికల్స్ యూస్ చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. హైపర్ అలేఖ్యాసిటిపికల్స్ లాంగ్ ఫోకస్ ఆన్ స్పేస్ ఎక్స్ అంటే అలేఖ్యాసిటిపికల్స్ వాళ్ళు స్పేస్ ఎక్స్ మీద గట్టిగా ఫోకస్ చేస్తారనమాట. హైపర్ హెచ్వై అంటే హైపర్ మెట్రోపియా. ఎఫ్ఏఆర్ అంటే ఏంటి? ఫార్ సైటెడ్నెస్. ఓకేనా. చిట్టి అంటే ఏమో స్మాల్. ఓకేనా. చిట్టిలో ఐ బదులు ఈ రాశాను. ఎందుకు? స్మాల్ ఐబాల్స్ ఎలా అవుతుంది? స్మాల్ అవుతుంది. ఇంకొక రీజన్ ఏంటి? ఫోకల్ లెంత్ అనేది లాంగ్ ఉంటుందన్నమాట. ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ టూ లాంగ్ ఉంటుంది. ఓకే. దీనికి కరెక్షన్ మెథడ్ ఏంటి? ఎక్స్, స్పేస్ ఎక్స్ అంటే ఏంటి? కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు అలేఖ్యాసిటిపికల్స్తో హైపర్మెట్రోపియాని కంబైన్ చేసి చదువుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. ఈ రీల్ని 10th చదివే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.